నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అందిపుచ్చుకుంటున్న ఉద్యోగ అవకాశాలు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన 163 మంది విద్యార్థులను అభినందించిన ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్. తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో కొనసాగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు. నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించి తరిస్తున్న భక్తజనం. తెనాలి ప్రాంతంలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థి సంఘాలు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి ముందుకు వెళ్లాలంటూ ఆకాంక్షించిన సంఘ సభ్యులు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధమన్న మున్సిపల్ అధికారులు. పట్టణంలో అవగాహన ర్యాలీ, ప్లాస్టిక్ కవర్ల సేకరణకు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడి. తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ కంపెనీల నుంచి పొందుతున్న ఉద్యోగాల పరంపరలో గురువారం మరోసారి 163 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొంది కళాశాల కీర్తిని మరింత పెంచారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ బ్రాండ్ అంబాసిడర్గా ఏఎస్ఎన్ కళాశాల పేరు ప్రఖ్యాతులు పొందిన నేపథ్యంలో కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల పరంపర కొనసాగుతోంది. చదువు అనంతరం ఉద్యోగం కల్పించే కళాశాలగా బ్రాండ్ ఉన్న ఏఎస్ఎన్ కళాశాలలో మరోసారి 163 మంది విద్యార్థులు 3 కంపెనీలలో ఉద్యోగాలను సాధించారు. E4U కంపెనీకి సంబంధించి 78 మంది, ESL కంపెనీకి సంబంధించి 30 మంది, స్పీకింగ్ ట్రీ కంపెనీకి 55 మంది విద్యార్థులు ఉద్యోగాలను పొందారు. వీరికి 18,000 నుండి 21,000 వరకు వేతనం లభిస్తుంది. వీరందరూ ఏప్రిల్ నెలలో డొమైన్లో జాయిన్ అవుతారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కళాశాల విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాబోయే దశాబ్దంలో డొమైన్కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. నేటి యువతరం మంచి విజయాలను సాధిస్తున్నారని, ఇది తమ కళాశాలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. సుమారు 160 మంది స్టూడెంట్స్ ఈ 3 కంపెనీస్లో ఏదైతే E4U, అలాగే స్పీకింగ్ ట్రీ, అలాగే ESC, ఈ 3 కంపెనీస్లో సుమారు 160 మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళకి 18,000 నుంచి 21,000 నెల శాలరీతో ఈరోజు సెలెక్ట్ అవడం చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజ్ ఫైనల్ ఇయర్కి వచ్చే స్టూడెంట్ అంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఎవ్రీ మంత్ ఏదో ఒక కంపెనీ ఇంటర్వ్యూలో పాల్గొంటూనే ఉంటారు. సో ఇక్కడ నిజంగా చెబుతున్నాను, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే కాలేజ్ ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ ట్రైన్ చేసే విధానం, ప్లస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ని పెంచటం. ఇప్పుడు మనం చూసే సపోజ్ ఏఎస్ఎన్ కాలేజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 అనుకుంటే 5 నుంచి మళ్ళీ 8 దాకా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ పర్టికులర్గా రామచంద్ర తీసుకునే క్వశ్చన్. సో ఇదేంటంటే ఏదైతే కొంత కంపెనీస్ జాబ్ మార్కెట్ ఉన్న, జాబ్ ఆపర్చునిటీ ఉన్న కోర్సెస్ కానీ సిలబస్ని కానీ కాలేజీలో యూనివర్సిటీ సిలబస్ కాక ఎడిషనల్గా కాలేజీలో ట్రైన్ చేయటం, అది ఒక ఏఎస్ఎన్ కాలేజీ చేయగలిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్లో నెంబర్ 1 ఉండడానికి కారణం పడింది. సో ఇంత మంచి దగ్గర 163 మంది స్టూడెంట్స్
ఈ 3 కంపెనీలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని అలాగే రామచంద్ర అలాగే గత 2 సంవత్సరాలుగా నెక్స్ట్ ఒక 2 డికేట్స్కి కమ్యూనికేషన్ ట్రైనింగ్ డొమైన్ అనేది చాలా డామినేట్ చేయబోతుంది ఆ డొమైన్. ఇది చాలా డిమాండ్ ఉన్న డొమైన్గా ఇప్పుడు డెవలప్ అవుతుంది. ముందు ఈ డొమైన్లో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని ట్రైన్ చేసి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని ట్రైన్ చేయగల కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ చాలామంది అవసరం అవుతున్నారు ఇండస్ట్రీకి. ఈ క్రమంలో 3 కంపెనీలు, ఇదే డొమైన్లో ఉన్న 3 కంపెనీలు గత 3-4 వారాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో E4U అనే కంపెనీ, ESL అనే ఒక కంపెనీ, అలానే స్పీకింగ్ ట్రీ అనే కంపెనీ, వీళ్ళందరూ కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సాల్లో వీళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నవి. ఈ 3 కంపెనీలకి 163 మందిని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవంను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ శిల్ప ప్రవచనాన్ని అందించారు. స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా 5వ రోజు గురువారం ఉదయం జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రవచన సుధాకర్, భక్తి ప్రచారక శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ల పట్టాభిషేకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ శిల్ప చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొని శ్రీరామనామ పారాయణ చేశారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాల్ని నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ యాగం రేపటితో మహాపూర్ణాహుతి అయిపోతున్నది. భాగవతాది ప్రవచనాలు చక్కగా ప్రతిరోజు మనం టెలివిజన్ ఛానల్లో చూసేటటువంటి మహాపురుషులు వచ్చి ప్రవచన యజ్ఞాన్ని చేస్తున్నారు. ఈ 4 రోజుల తర్వాత ఏం జరుగుతుందయ్యా? అనంతమైనటువంటి పుణ్యం, మోయలేనటువంటి పుణ్యాన్ని మోసుకెడుతున్నారు. చివరిగా ఒక మాట, నాకు ఇచ్చిన సమయం అయిపోయిందని నాకు అర్థమైపోయింది. చివరిగా ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. ఎందుకంటే ఒక పక్క బాణుడు భగభగ, మరో పక్క వైశ్వానరుడు లోపల నుంచి భగభగ. 2 భగభగల మధ్యన మేము అమృతాన్ని కురిపించినా అది వ్యర్థమే అవుతుంది, అర్థం కాదు మాట. అందుకే అమృత వర్షం కురిపించడానికి మహాత్ములు సాయంకాలం, ఇవాళ సాయంత్రం, రేపు సాయంత్రం భాగ్యం, మీరు నిజంగా భాగ్యవంతులు. అట్లాంటి పెద్దవాళ్ళు వస్తున్నారు, భాగ్యం. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పి వదిలేస్తానండి. ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి కైంకర్యం, మాది వాచక కైంకర్యాన్ని శ్రీరామచంద్ర ప్రభు పాదాలకి సమర్పణ చేసి ఆయన అనుగ్రహం అనేటటువంటి ధారల్ని భిక్షాటనంగా పుచ్చుకొని ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం. ఒకే ఒక్క మాట చెప్తాను, వినండి. ఇది ఇలా ఉండగా తెనాలిలో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు గురువారం సాయంత్రం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానంకు వచ్చిన గరికపాటి నరసింహరావుకు దేవస్థానం అర్చకులు, సంకీర్తన సభ్యులు సాదర స్వాగతం పలికారు. స్వామివారికి విశేష పూజా కార్యక్రమం అనంతరం గరికపాటి నరసింహరావుకు వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. తెనాలిలోని రావిసాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు పరీక్షలకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాలి సంఘ సభ్యులు అభినందించింది. తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం మా సంఘం యొక్క లక్ష్యమని అన్నారు. విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే సంఘం ఆశయమని, అందుకు 12 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. మరో పూర్వ విద్యార్థి సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం
10వ తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్వి అప్పారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు. తొలుత సరస్వతీదేవి విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ సామగ్రిని పంపిణీ చేసి పరీక్షల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ, పూర్వ విద్యార్థులు చుక్కా భానుప్రసాద్, కెకే శ్రీనివాస్, మేత్ర శివభాస్కర్, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, పిడుగురాళ్ల వీరభద్రరావు, డాక్టర్ నరిశెట్టి రాజశేఖర్, కనపర్తి శ్రీలత, తుమ్మపూడి నాని, నారిశెట్టి శ్రీనివాసరావు, వేములూరి బసవప్రసాదలింగం, పొట్టి నరేంద్ర, ఉపాధ్యాయులు సుందర్రావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ను దూరం పెట్టండి, బాగా చదవండి, స్కూల్కి మంచి పేరు తీసుకురండి. అంతా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈఎల్వి అప్పారావు గారు చెప్పారు, మన టౌన్లో ఉన్న స్కూల్ అన్నిటికీ మొదటి విద్యార్థికి, రెండో విద్యార్థికి, మూడో విద్యార్థికి బహుమతులు ఇస్తున్నామని. ప్రత్యేకంగా మన స్కూల్ కోసం ఎవరైతే స్కూల్ ఫస్ట్ కానీ లేదా ఇంకేదైనా ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మా సంస్థ నుంచి 10,000 రూపాయలు ఫస్ట్ బహుమతి ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరి నోటి నుంచి వచ్చిన మాట ఒక్కొక్క ఆణి ముత్యం. జీవితానికి చదువు వెలుగైతే 10వ క్లాసు దానికి ఏంటి మలుపు. ఇక్కడ టర్నింగ్ పాయింట్. అనేక సందర్భాల్లో మీ క్లాస్లో టీచర్స్ చెప్తున్నారు, మేము చెప్తున్నాం. ఇప్పటి వరకు మీ పేరు మీద మీకు ఆధార్ కార్డు తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే సర్టిఫికేట్ మీ పేరుతో వస్తున్న సర్టిఫికేట్, దట్ ఈస్ ద ఫస్ట్ సర్టిఫికేట్. అది మీకు లైఫ్ లాంగ్ ఉండే సర్టిఫికేట్. ఆ తర్వాత మీరు 10th క్లాస్తో మీ ఫినాన్షియల్ పొజిషన్తో పాటు మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎడినా వెళ్ళలేకపోయినా కూడా ఆ 10th క్లాస్ సర్టిఫికేట్తో మీరు స్థిరపడడానికి కూడా అనేక అవకాశాలు ఉంది. మాస్టర్ గారు చెప్పారు, రిటైర్డ్ మాస్టర్ గారు, వారికి ఎంతో అనుభవం ఉంది. తర్వాత మన పెద్దలు చెప్పారు, సార్ మీ రఘు గారు చెప్పారు ఏంటంటే రైలు ప్రయాణము ఏదైనా ప్రయాణం చేసిన ఒక టికెట్ కొనుక్కుంటాం. అదేంటి ఆ కొనుక్కొని జేబులో పెట్టుకొని ఆ సీట్లో కూర్చున్నవాడు కాన్ఫిడెన్స్. సో ఎవరు ఎక్కడొస్తే నాకేముంది, నా ప్రయాణము నేను జాగ్రత్తగా చేస్తున్నాను, నా దగ్గర కాన్ఫిడెన్స్, నా దగ్గర ఒక టికెట్ ఉంది, ఎవరు చెక్ చేసినాక. అలాగనే మీ దగ్గర కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అది భగవంతుని శక్తి అయి ఉండాలి. చదువు అనేది ఒక ఆయుధంగా ఉండాలి. అలాంటప్పుడు మీ జీవిత ప్రయాణం అంతా సుగమం అవుతుంది. తెనాలిలోని బాలాజీరావుపేటలో గల అయ్యప్పపురంలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల నిర్వాహకులు దుర్బ హరిబాబు స్వామి నేతృత్వంలో జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత గ్రామాల్లోని భక్తులు కూడా తరలివచ్చారు. కళ్యాణోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వాహకులు చేపట్టారు. ఈరోజు ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవం, వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణ కార్యక్రమం, విశేషమైన తిరునాళ మహోత్సవ కార్యక్రమం. గత 11 రోజుల నుంచి కుంకుమార్చన, తిరునాళ మహోత్సవ కార్యక్రమంలో బ్రహ్మోత్సవ ఊరేగింపులు, ఈ రోజున దశావతార వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవ కళ్యాణం, తిరునాళ, సుమారు 10,000 మందికి సంతర్పణ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అత్యంత విశేషంగా దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులచే ఏర్పాటు చేయబడిన ఈ యొక్క తిరునాళ కార్యక్రమంలో అమ్మవారి యొక్క గౌరీ అమ్మవారి దర్శన మహోత్సవ కార్యక్రమం, పాల పొంగళ్ళు అత్యంత విశేషంగా అందరూ కూడా చక్కగా జరుపుకొని ఆనందోత్సాహాలతో ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క తిరునాళ మహోత్సవం చేసిన భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారు విశేషంగా దుర్గమ్మ తల్లి అందరినీ కూడా కాపాడమని మరీ కోరుకుంటూ జై బోలో దుర్గా. తెనాలి మండలం కాజీపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జామెంట్రీ బాక్సులు, పరీక్షల ప్యాడ్, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజీవ్ నాయక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
తెనాల్లోని డొనేట్ ఫర్ ఫుడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసింది. మండల గ్రామమైన కాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజీవ్ నాయక్ మాట్లాడుతూ యువకులు స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సంస్థ కార్యదర్శి దేవరాజ్ మాట్లాడుతూ 2019లో సామాజిక సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి అన్నదానం, ఉచిత వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ సభ్యులు మిర్యాల రాజ్ కుమార్ మాట్లాడుతూ మిత్రులు జొన్నలగడ్డ ఆదర్శ్ సామాజిక బాధ్యతతో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పరీక్షల కిట్లను పంపిణీ చేయటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కే ఎండి రవూఫ్, ఆదిలక్ష్మి, స్థానికులు ఎస్ వినయ్ కుమార్, సిహెచ్ నాగరాజు, సంస్థ సభ్యులు జ్యోత్స్న, షేక్ సాహెబ్, జొన్నలగడ్డ అనుపమ్ విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దేవరాజ్ అండి. డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2019 నుంచి మేము స్థాపించామండి. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్లస్ మేము డొనేట్ ఫుడ్ ప్లస్ అనాథాశ్రమంలో కూడా ఫుడ్ డొనేట్ చేసాము. మొన్న మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసామండి. అంతకుముందు కూడా కండక్ట్ చేసామండి. ఇప్పుడు మన స్కూల్లో ప్యాడ్స్ అవి జామెంట్రీ బాక్స్లో అవి ఇద్దామని ఆలోచనతో ఇవి కూడా డొనేట్ చేసామండి. నెక్స్ట్ ఈవెంట్ కూడా మనకు మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఉందని అది కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ మా సంస్థ ద్వారా ప్లస్ మా కొలీగ్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. హలో, నమస్కారం అందరికీ. నా పేరు రాజ్ కుమార్, డొనేట్ ఫర్ పూర్ మెంబర్లో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అండి. మేము ఈ సంస్థ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఫుడ్ డొనేషన్, అనాథాశ్రమంలో పిల్లలకి లేదా ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వస్తున్నందుక మేము ఇంకా వినూత్నంగా ఆలోచించి పిల్లలకి ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే మా ఆర్గనైజేషన్లో చాలామంది సహకారంతో ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇంకా ఎంతో సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంత భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలో గల అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివార్ల సన్నిధిలో ఉత్సవమూర్తుల ఊరేగింపు, గోప్రదక్షిణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయగా తదనంతరం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కాగా గురువారం ఉదయం యాగశాల ప్రవేశం, వేద విన్నపాలు, ప్రధాన కలశ స్థాపన, చతుస్థార్చనలు, నిత్య పూర్ణాహుతి, తదనంతరం ధ్వజారోహణం, గరుడు ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారులు పర్యవేక్షించారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరావతి ఫ్లాట్ చెంచుపేట నందు స్వామివారి యొక్క పాంచాహినిక దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమాలు ప్రారంభం కనుక ఈరోజు అంకురార్పణాది కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. రేపటి రోజున ధ్వజారోహణము, గరుడ ప్రసాద వినియోగంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు మొదటిగా బీజం పడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేయటమైనది. జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి బ్లాక్ చెంచుపేట తెనాలి. ఈ రోజు నుంచి స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ 5 రోజులు జరిగే కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని తమ వంతు సేవలో తమ కైంకర్యాలని స్వామికి సమర్పించవలసిందిగా మనం. తెనాలిలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు షైన్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కరెస్పాండెంట్ చెప్పారు. తెనాల్లోని షైన్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని విద్యార్థులకు దంత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలను వివరణాత్మకంగా వైద్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు డాక్టర్ నాగసాయిరెడ్డి, కరస్పాండెంట్ డాక్టర్ షేక్ ఇర్షాద్, డైరెక్టర్ షేక్ సల్మా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ శబరి వృద్ధాలయం నందు ఒమేగా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహించారు. ఈ ఉచిత క్యాన్సర్ క్యాంపులో పలువురు స్థానిక మహిళలు వైద్య చెకప్లు చేయించుకున్నారు. స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయం నందు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహించారు. విజయవాడకు చెందిన ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి నాగకిషోర్, డాక్టర్ నన్నపనేని రాజు, డాక్టర్ మోహన్, ఏ శుభశ్రీల వైద్య బృందం మహిళలకు స్క్రీన్ టెస్టింగ్ నిర్వహించారు. రొమ్ము సంబంధిత నిర్ధారణ పరీక్ష, గర్భసంచి, ముఖద్వార పరీక్షలు, జిఆర్పిఎస్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్థానికంగా ఉన్న పలువురు మహిళలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నమస్కారం అండి. మేము గుంటూరు ఒమేగా హాస్పిటల్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడ శబరి వృద్ధాలయంలో క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయండి. అంటే ఆడవాళ్ళకి గర్భాశయ ముఖద్వార పరీక్షలు మరియు రొమ్ముకు సంబంధించిన పరీక్షలు మరియు ఇతర బీపీ మరియు షుగర్ పరీక్షలు. ఈ ఆశ్రమంలో ఉన్న సిబ్బందికి మరియు బయట నుంచి వచ్చే ఆడవాళ్ళందరికీ ఇక్కడ మేము ఉచితంగా పరీక్షలు చేస్తున్నామండి. అంటే గర్భాశయ పరీక్ష, ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ముందస్తు గర్భాశయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి, మరియు రొమ్ము పరీక్ష, మ్యామోగ్రామ్ అంటే రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నాయా అని నిర్ధారణ కోసం చేసే పరీక్షలు. ఇవాళ మాకు చాలా సుదినం. గుంటూరు నుంచి ఒమేగా హాస్పిటల్ అథారిటీస్ ఎంతో ఆప్యాయతతో తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఉపయోగంగా ఉండాలని చెప్పి ఫ్రీగా క్యాంప్ నిర్వహించారు. దానికి చాలా సంతోషం. వాళ్ళు చేస్తున్న సేవ చాలా శ్లాఘనీయం. తెనాలిలోని వాసవి క్లబ్ వనిత, తెనాలి గ్రేటర్ వాసవి క్లబ్ వనిత, ఆంధ్ర ప్యారిస్ తెనాలి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక గంగానమ్మ గుడి వెనుక గల శ్రీ వాసవి కాంప్లెక్స్ నందు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో గుంటూరుకు చెందిన రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. స్థానిక గంగానంపేటలోని గంగానమ్మ తల్లి గుడి వెనుక గల శ్రీ వాసవి కాంప్లెక్స్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్, అలాగే వాసవి క్లబ్ వనిత తెనాలి గ్రేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెడికల్ క్యాంపును గుంటూరులోని రమేష్ హాస్పిటల్కు చెందిన వైద్య బృందం వైద్య సేవలు అందజేసింది. ఈ క్యాంపులో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీ గీత, గుండె వైద్య నిపుణులు డాక్టర్ హైదర్, ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ల వైద్య బృందం పలు టెస్టులు నిర్వహించింది. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. ఉదయం ప్రారంభమైన ఈ మెడికల్ క్యాంపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్లు బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, భవిరిశెట్టి శ్రీదేవి, అలాగే ప్రెసిడెంట్ గోరంట్ల రత్నప్రభ, అప్పల బాలభారతి, సెక్రటరీ కంతేటి నాగసాయి, మౌనిక, తల్లం సావిత్రి, ట్రెజర్స్ పారేపల్లి శశికళారాణి, కోట రాధ, శివపార్వతులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీగీత. నేను రమేష్ హాస్పిటల్లో ఫిజిషియన్ని. ఇవాళ వాసవి క్లబ్ తరఫున మా రమేష్ హాస్పిటల్స్ వాళ్ళు 36th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా ఈ మెడికల్ క్యాంప్ తెనాల్లో ఏర్పాటు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి మన సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో రెస్పాన్స్ కూడా బాగుంది, చాలా మంది వచ్చారు. అండ్ ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్స్ అన్నీ అందరూ చూస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ వినియోగించుకుంటారు. జై వాసవి. వాసవి క్లబ్ వనిత తెనాలి గ్రేటర్, వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్, ఈ 2 క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు రమేష్ గారి హాస్పిటల్ డాక్టర్స్ వారి చేత మెగా మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపులో పేషెంట్స్ చూసుకున్న తర్వాత వారికి అవసరమైనటువంటి టెస్టులు మరియు మందులు ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు తెనాలి విచ్చేసిన సందర్భంగా గుడ్విల్ విజిట్ సందర్భంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్స్కి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి అసిస్టెంట్స్కి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలామంది పేషెంట్స్ వచ్చి ఇక్కడ టెస్టులు అవి చేయించుకుంటున్నారు. మిగిలిన వారు కూడా వచ్చి తెనాలి ప్రజలు
సద్వినియోగపరచాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు విచ్చేసిన సందర్భంలో స్థానిక కృష్ణుడి గుడిలో మరియు గంగానమ్మ గుడికి 1000 లీటర్ల ట్యాంక్స్, అలాగే పేదలకు స్కాలర్షిప్స్ మరియు చీరలు, టవల్స్, అలాగే బాలాజీరావుపేటలోని భవితా స్కూల్లో తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. రైతు క్షేమం కోసము పాడి పంట పుష్కలంగా పండాలన్న సంకల్పంతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సాలిగ్రామ మఠం తెలియజేసింది. స్థానిక గంగానంపేటలో గల శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తిరుమల తిరుపతికి ఈ నెల 15 నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఆగి శ్రీవారి కళ్యాణం, ఆధ్యాత్మిక ప్రవచనం మొదలగు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారని మఠం నిర్వాహకులు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రైతు క్షేమంగా ఉండాలని, ఆ వైకుంఠనాథుని ఆశీర్వాదం కోసం పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, టీటీడీ దాస సాహిత్య గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు, ట్రెజరర్ గోపి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముద్దభక్తి రమణయ్య, పెనుగొండ వెంకటేశ్వర్లు, మురళీ మనోహర్, చుండూరు లోకనాథం, రాజేశ్వరరావు, శ్రీలక్ష్మి మాతృమండలి సభ్యులు, శ్రీ సాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. మన శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము విశేషంగా గోవిందుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలని, గోవింద అనే పదము ద్వారా గోవిందుని సేవించాలని, ఆ గోవిందుని సేవించడం కొరకు మన పాదాలు అడుగులై స్వామి దగ్గరికి వెళ్ళాలని సంకల్పంతో గోవిందుని యొక్క పదసేవలో గోవిందుని యొక్క పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాము. తెనాలి నుండి తిరుమల వరకు మహాపాదయాత్ర కార్యక్రమం సంకల్పం చేశాము. రైతు క్షేమార్థము, అలాగే పాడి పంటలన్నీ పుష్కలంగా పండాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని సంకల్పంతో ఈ పాదయాత్ర మన తెనాలిలో ప్రారంభించుకొని గోవులవాడ అయిన గోవాడకి చేరుకుంటాం మొదటి రోజు. ఇలా పెదరావూరు, కూచిపూడి, పెద్దపూడి, అమత్తులూరు ఇట్లా అన్ని గ్రామాల్లో నుంచి వెళ్తాము. అలాగే గోవాడ నుండి కరళపాలెము, ఈపూర్పాలెము, వేటపాలెము ఇట్లా అన్ని గ్రామాల్లో నుంచి వెళ్తున్నాము. నేరుగా అందరూ తిరుమల వెళ్ళి శ్రీవారి కళ్యాణం చూసే భాగ్యం కలగదు. ప్రధానంగా గ్రామస్తులకు ఆ భాగ్యం చాలా తక్కువగా ఉంటుంది. నడవలేని వారు కూడా ఉంటారు, ఇంట్లో వెళ్ళలేని వారు ఉంటారు, ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉండి వెళ్ళలేని వారు ఉంటారు. వారందరికీ భగవంతుడు దగ్గర కావాలి అనే ముఖ్య సంకల్పంతో ఈ గోవిందుని యొక్క పదసేవలో గోవిందుని పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాం. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో తిరుమల మహాపాదయాత్ర పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు సంకల్పించారు. వారు 15వ తారీఖు నుంచి ఉదయం బయలుదేరతారు. అంతకుముందు కాశీ ఇక్కడ నుంచి తెనాలి పాదయాత్ర చేశారు, 10 సంవత్సరాలు అయింది. మరలా ఇప్పుడు తిరుపతి పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి. తెనాలి పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో పట్టణంలో గురువారం సాయంత్రం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తమ వద్దనున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తీసుకొచ్చి ఇచ్చిన వారికి బహుమతిని ఇస్తామని కమిషనర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నేపథ్యంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని ట్రైనీ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలించడానికి పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులో గల శానిటరీ సెక్రటరీలు అలాగే ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు పోటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆయా వార్డుల్లో ప్లాస్టిక్కి సంబంధించి కవర్లు కానీ పారిశుద్ధ్య నిర్వహణ లోపం కానీ లేకుండా చేసిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని చెప్పారు. ప్రథమ బహుమతిగా 15,000, రెండో బహుమతిగా 12,000, మూడో బహుమతిగా 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. కమిషనర్ శేషన్న మాట్లాడుతూ 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ను నిషేధించడం జరిగిందని, ప్రజలు వీటిని వాడవద్దని చెప్పారు.
ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నివారణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద అలాగే శివాజీ చౌక్ నందు ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. 1 కేజీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సెంటర్లో ఇచ్చిన వారికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రేపు శనివారం నాడు ఈ యొక్క వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో కూడా మున్సిపాలిటీలో ఒక కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్ అందిస్తే కనుక 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ టమోటా ఇస్తాము, 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ సేంద్రియ ఇస్తాము, 1 కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక 1 కేజీ షుగర్ ఇస్తాము. అలాగే కేజీ చొప్పున కేజీకి హాఫ్ లీటర్ పాలు ఇస్తాము, అరడజన గుడ్లు ఇస్తారు. ఇవన్నిటిని కూడా గమనించుకొని మీ దగ్గర నుండి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అందించాలంటే శనివారం నాడు 9 గంటలకు మున్సిపల్ ఆఫీసులో సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ నందు వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని తెనాలిలోని ఐతానగర్లో గల ఎన్ఎస్ఎస్ఎన్ హై స్కూల్ నందు అలాగే కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో హైదరాబాద్కు చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్తంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ వీటిని ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్త నిర్వహణలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో పూర్వ విద్యార్థి ఈదర వెంకట పూర్ణచంద్ ప్రతిపాదించిన రక్షిత మంచినీటిని చదువుకునే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోటార్ను అలాగే స్కూల్స్ రికార్డుని భద్రపరుచుకునేందుకు 3 బీరువాలను అందజేసిన నేపథ్యంలో వాటిని గురువారం డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ చేతుల మీదుగా వాటిని ప్రారంభించారు. ఇదే విధంగా కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన గ్రిల్స్ గేటు అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు, లైట్లను కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రారంభించారు. ఇదే విధంగా తెనాలిపట్నం రంగస్థల కళాకారులకు కంటి వైద్య శిబిరం నిర్వహించిన నేపథ్యంలో ఆపరేషన్ చేయించుకున్న కళాకారులకు కళ్ళజోళ్లు కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ తాము సంయుక్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగానే ఐతానగర్ స్కూల్లో విద్యార్థులకు అలాగే కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లోనూ విద్యార్థులకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రంగస్థలం కళాకారులకు కంటి వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళజోళ్లు ఇవ్వటం జరిగిందని కూడా ఆయన తెలియజేశారు. ఇదే విధంగా క్లబ్లు సంయుక్తంగా కలిసి ఇంకా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్తో పాటు ఈదర వెంకట పూర్ణచంద్, వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, అన్నే రత్న ప్రభాకర్, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, హెచ్ఎం శాఖమూరి రాజ్యలక్ష్మి, ఎల్వి కమలాకర్, పావులూరి రాంబాబు, గుత్తా వెంకటరత్నం, దేవయజనం మురళీకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. పూర్ణచంద్ర గారు చదివిన స్కూల్ అని తెలియదు. ఆయన ఇమీడియట్గా అయితే ఈ స్కూల్లో ఈ వాటర్ ప్రాబ్లం ఉంది సార్, ఇది చేద్దామన్నారు. ఓకే, ఇక 10,000-20,000 ఇస్తే బాగుండదు కాబట్టి ఏదైనా ఇంకో కలపండి దీనికని దాన్ని 1 lakh వర్త్ వచ్చేటట్టుగా చేసి మొత్తం మీద 3,67,000 ఈ 2 స్కూల్స్ కలిపి మా కంపెనీకి చేయడం జరిగింది. సో ఇప్పుడు అండ్ అమౌంట్ ఎక్కువని తక్కువ సమస్య కాదు, మనం దాన్ని ప్రాపర్గా వినియోగించుకొని 10 మంది పిల్లలకి ఉపయోగకరంగా చేయడం అనేది రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది తెనాలి వైకుంఠపురం కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, లేదా బీజీఆర్ సంస్థ కానివ్వండి, ఇచ్చిన వాటిని జాగ్రత్తగా వాడి పిల్లలకి ఉపయోగపడి వాళ్ళు మంచి భవిష్యత్తులో వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు ఇంకా ముందు సర్వీస్ చేస్తారని కోరుకుంటూ, మీరందరూ ప్రతి స్కూల్లో ప్రతి టీచరు ఇది కానీ మూమెంట్ లాగా తీసుకుపోతే చాలా సక్సెస్ఫుల్ అవుతామని అనుకుంటున్నాను. రెండోది ఈ స్కూల్కి చేయడానికి ఇక్కడ రావడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకొని ఒక ఆనందంగా ఆ సార్ వాళ్ళకి చూశాను, ఆయన మొహంలో ఎంతో ఆనందం చేయడానికి కారణం దానికి ఇదంతా కావచ్చు మా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ బాలకోటిరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ తరఫున సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడేం చేయక్కర్లేదు, వాళ్ళకున్న ఫ్యాక్టరీలు దగ్గర చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంత అవసరం ఉంది. కానీ రోటరీ పెద్దలు డీజీ మిగతా గవర్నర్లు చేసిన పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో
ఐతనగర్ స్కూల్లో సబ్మర్సిబుల్ పంపు ఒకటి 3 బీరువాలు ఒకటి పంపిణీ చేశాము. ఇక్కడ రావిసాంబయ్య హై స్కూల్లో ఈ బిల్డింగ్ ఐరన్ గ్రిల్స్, ఫ్యాన్లు, లైట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బీజేఆర్ కంపెనీ ద్వారా మాకు జూబ్లీహిల్స్ క్లబ్ బాలకోటి రెడ్డి గారు మా క్లబ్బు ఇద్దరం కలిసి సంయుక్తంగా చేశాము. దీనిలో మాకు రూరల్లో ఉన్న పెద్దలు అందరి సలహాలతో మిగతా క్లబ్బులతో కలిసి ఎక్కువ ప్రోగ్రాంలు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి. బాగా చేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాం మిగతా క్లబ్బులతో కలిసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అందిపుచ్చుకుంటున్న ఉద్యోగ అవకాశాలు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన 163 మంది విద్యార్థులు. విద్యార్థులను అభినందించిన ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్. తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో కొనసాగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు. నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించి తరిస్తున్న భక్తజనం. తెనాలి ప్రాంతంలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థి సంఘాలు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి ముందుకు వెళ్లాలంటూ ఆకాంక్షించిన సంఘ సభ్యులు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధమన్న మున్సిపల్ అధికారులు. పట్టణంలో అవగాహన ర్యాలీ, ప్లాస్టిక్ కవర్ల సేకరణకు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.